హ్యూమన్ బీయింగ్. అంటే సింపుల్‌గా ఉండడం, సింపుల్ క్లోతింగ్, హ్మ్. బ్రేక్ దొరికినప్పుడు క్యారివాన్‌లోకి వెళ్ళకుండా అక్కడే కూర్చొని. మాకు గూడా తెలుసు. సెట్స్‌లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ చదువుతారని విన్నా. యెస్. యెస్. హ్మ్. యెస్. వారికున్న అలవాటు ఒకటండి. హ్మ్. ఒకటి చాయ్ ఒకటి తాగుతారాయన. ఆ! తర్వాత చేతిలో ఒక బుక్ ఉంటుంది. ఆ! చుట్టుపక్కల జనాలు లేరంటే బుక్ చేతిలోకొచ్చేస్తుంది. హ్మ్. ఒకళ్ళని ఎవరైనా ఎవరన్నా మాట్లాడడానికి వస్తున్నారు అనంగానే మళ్ళీ బుక్ పక్కన పెట్టేసి వాళ్ళ గురించి వాళ్ళ మాట ఏందో విని హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఉంటాయి. అక్కడికక్కడ జరిగిపోతాయి. హ్మ్. లేదు ఫలానా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి ఇమ్మీడియేట్‌లీ రెక్టిఫై చేస్తారు వాళ్ళు. హ్మ్. అది డిలే అనేది ఏముండదు. ఉండదు. ఏముండదు. ఓకే. ఇప్పుడు మన నాని గురించి మాట్లాడుకుందాం. నేచురల్ స్టార్. నేచురల్. నేచురల్‌గా ఉంటారు. యెస్. 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 మీకెలా అనిపిచ్చింది అతనితో వర్క్ చేయడం? ఆహ్, వారి పేరులోనే ఉంది నేచురల్ స్టార్ అని. నేచురల్ స్టార్. అవును. నేచురల్ స్టార్‌తోని వర్క్ చేయడం నాకు టఫ్. ఆ! ఎందుకంటే మీకు తెలుసు కదా! ఏదైనా సరే అవలీలగా చెప్పేసి వెళ్ళిపోతారు డైలాగ్. హ్మ్. తర్వాత దాన్ని కౌంటర్ ఇయ్యాలంటే మనం ఆ పొటెన్షియల్ తెచ్చుకోవాలి. ఆ స్థాయికి మనం రావాలి. హ్మ్. వారితో వర్క్ చేసేటప్పుడు మనం కొంచెం హెసిటేట్ అయినా, హ్మ్. లేకుంటే ఈ డైలాగ్ ఇలా కాదు, ఇలా చెప్పండి అని మరీ హ్మ్. చేయించుకుంటారు. చెప్తారు. అంటే సజెషన్స్ ఇస్తారాయన. ఓకే. అంత పెద్ద స్టార్ అయ్యుండి, హ్మ్. ఈయన నన్ను డామినేట్ చేస్తాడని ఆయనకి ఎప్పుడూ ఉండదు. ఓకే. ఆఫ్‌కోర్స్ ఆయన నేచురల్ స్టార్ కదా! ఎప్పుడూ అవును. ఉండదు. ఆయనకి సలహాలిస్తారు. ఇది ఇలా చెప్పండి ఇంకా బెటర్ అవుద్ది. మీ హ్మ్. క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అవుద్ది. ఓకే. మీరింకా గ్రేట్‌గా కనిపిస్తారు. ఇంకా మీ పంచ్ ఉంటుంది మీ డైలాగ్‌లో అని హ్మ్. చాలా సపోర్ట్ చేస్తారు. ఆ విషయంలో నాని గారు సూపర్ అబ్బా! అండ్ హ్మ్. వారి వర్క్ డెడికేషన్. హ్మ్. ఎందుకంటే వర్క్ డెడికేషన్ అని ఎందుకు చెప్పారంటే, నాని గారికి సినిమా మొత్తంలో చెప్పులుండవు ఆ! కాళ్ళకు. ఓకే. అండ్ వారు చెప్పులు వేసుకోలేదు కూడా మూవీలో. మూవీలో. హ్మ్. అది పెద్ద గ్రౌండ్ ఒకటుంటుంది అవును. బాచ్‌పల్లి అండ్ అక్కడ గోదావరి ఖనిలో కూడా కొన్ని చేసాము. హ్మ్. ఇక్కడ చేసేటప్పుడు కొన్ని సెట్‌లో చేసేటప్పుడు ఎట్లా అంటే ఆల్రెడీ రాళ్ళు ఉంటాయి కదా! భూమి పైన. హ్మ్. మేమిద్దరే ఫైట్ సీన్ ఫైట్స్. జరిగినప్పుడు ఉరికే సీన్‌లు కానివ్వండి, హ్మ్. వారు కింద పడేది లేదా నేను అవును. కింద పడేది. ఎక్కడ కూడా చెప్పులు వాడలేదాయన. ఆ! కాళ్ళకు కుచ్చుకున్నా సరే హ్మ్. అలాగే ఉరికి హ్మ్. కట్ అన్న తర్వాతే ఆ పెయిన్ చూయించేవాడు గానీ అప్పటి వరకు నో, చూపించలా. నో, నో. హ్మ్. అండ్ వారి గురించి ఇంకో 2 గొప్ప విషయాలు నాకు 2, 3 ఉన్నాయబ్బా! ఏం చెప్పాలి? ఎన్నని ఆయన జెప్పాలా? కష్టాలు నేను చూసాను గదా! ఆ! అసలు మామూలు కష్టాలు కాదు అసలు. ఎందుకంటే దుమ్ము, దుమ్ము. ఆ అవును. పౌడర్, పౌడర్. ఆ అవును. పౌడర్ ఎక్కువ ఇన్‌హేల్ చేసినా కూడా కష్టమే. హ్మ్. బొగ్గు అంటే మళ్ళీ అంతా బయట ఏదైనా తగిలితే క్లీన్ చేసుకోవచ్చు గానీ, లోపల లోపలికి లంగ్స్ లోపలికి పోయినయి అవును. ఎట్లా క్లీన్ అయితాయి? అవును. ఎట్లాగో జలుబు, సర్ది అవి ఇవి అయితాయి. ఆహ్, డిసెంబర్‌లో షూట్ జరుగుతుంది. హ్మ్. జరుగుతున్నప్పుడు హ్మ్, తెల్లవారుజామున 2:30, 3 అవుతుంది. హ్మ్. ఒక హౌస్ ఉంటుందన్నమాట. అంటే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బావిలో దూకే సీన్. హ్మ్. తెల్లవారుజామున 3, 3:30కు చలి వచ్చేసి 2, 3 డిగ్రీలుంది. హ్మ్. అంత చలిలో ఆయన డైవ్ చేసి ఆ హ్మ్. సీన్ చేశారు. ఓహ్! ఎముకలు కొరికి చలి అంటారు కదా! ఆ అవును. చలిలో హ్మ్. లోపలికి వేడి నీళ్ళు గూడా కాదు. అవును. నార్మల్ నీళ్ళ కంటే చల్లగున్నాయవి. చల్లగుంటాయి అప్పుడు. అవును. డైవ్ చేసి ఆ సీన్ చేశారు. దాదాపు 3 ఆర్ 4 టేక్స్ అని. ఓహ్! నార్మల్ టేక్స్ అయితే 1, 2 1, టేక్స్‌లో 2 టెక్స్. అయిపోద్ది. ఆ! కానీ వాటర్ గదా! వాటర్ కదా! అవును. దాంట్లో కనిపియాలి. కొన్ని కెమెరాస్ పెట్టిన కెమెరాస్ జరిగిపోతాయి. హ్మ్. మళ్ళీ మళ్ళీ చేయాల్సొస్తది. అట్లా 3, 4 టేక్స్ చేశారబ్బా! అది ఆ చలిలో ఎలా చేశారో ఆయనకే చేస్తారేమో. చెల్లుద్దది. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే మా ఇద్దరి ఫైట్‌లో హ్మ్. షాట్ తీసేసారు. ఆ! ట్రైన్ ట్రాక్ ఉంటుంది. ఆ! తర్వాత ట్రైన్ డబ్బాలుంటాయి గదా! అవును. బోగీస్ ఉంటాయి బోగీస్. గదా! ఆ! ఏమంటారు దాన్ని డంప్ చేసి బొగ్గు తీసుకెళ్తారు. హ్మ్. అవి ఒరిజినల్‌గా చేయించారు. ఓహ్! 10/12 ఫీట్ ఉంటుంది. ఆ! ఒక్కొక్కటి దాదాపు 500, 600 కేజీలు ఉంటుంది. ఆ! అట్లా ఒక 4 ట్రాలీలున్నాయి. హ్మ్. ఆహ్, ట్రాలీకి వారికి ఒక 10 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ! అంటే నాకు వారికి ఒక 10 ఫీట్స్. నేను ఓకే. వెళ్ళిన తర్వాత వారు రావాలి. ఓహ్! ఫస్ట్ నేనెళ్ళిపోతాను. తర్వాత కానీ ఆయన వచ్చే లోపట ఇదొచ్చే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓహ్! అంటే దాన్ని కట్టి పెట్టారు చేశారు గానీ 4 డబ్బాలు ఓ 2000 కేజీలు. హ్మ్. దాంట్లో కొద్దో గొప్ప అవి ఇవి పెట్టారు. ఆహ్, ఎంత ఆపాలనుకున్నా అంత ఈజీగా ఆపలేరు దాన్ని. హ్మ్. కానీ అది ఎక్కడ తగులుద్దో అనే భయం నాకు కలిగింది. అది డూప్ లేకుండా నాని గారే చేశారు. అమ్మా! హ్మ్. అది కొంచెం తగిలినా కూడా చాలా ఇబ్బంది. ఛాన్సెస్ తక్కువ బతకడం. హ్మ్. అంత భయంకరమైన సిట్యుయేషన్. ఆయన ఒక్కడే చేశాడు. అంటే నాకు అంత చెప్తుంటేనే డేర్ నాకు ఎలా చేయగలిగారు మరి? అది నేచురల్ స్టార్ అది పేరులోనే ఉంది అది. హ్మ్. అది పేరులోనే ఉంది కదా! నేచురల్ స్టార్ అని. మీకు భయమేసింది గదా! మీరు అడగలేదా ఏంటి? నాని గారు మీరు ఇంత డేర్ విషయం ఏంటంటే చేస్తున్నారని? నేను షాక్‌లో ఉన్నాను. ఆ! మైండ్‌లో నేను
నేను వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు 10 ఫీట్ డిస్టెన్స్ ఉంది. ఆ, నా ప్లేస్ కి ఆయన వచ్చేసరికి దగ్గరికి వచ్చేస్తుంది, అది ఇదైపోద్ది అనమాట. ఓ, తగిలితే ఏంది అన్న టెన్షన్ లో ఉన్నాను నేను. హ్మ్, నేను వెళ్ళిపోయి ఇమీడియట్లీ టర్న్ అయ్యి చూసాను ఎక్కడ తగులుతుందో ఏమో అనేసి. హ్మ్, ఆ షాక్ లోనే ఉన్నాం కానీ ఇంకా దాని గురించి డిస్కస్ డిస్కస్ చేసేంత చేయలేదు. ఇయ్యలేదు. హ్మ్, అమ్మ బతికిపోయాం, ఆ, అయిపోయింది, షార్ట్ అయిపోయింది. అయినా కూడా 2 టేక్స్ అయ్యాయి. ఓ, టెక్నికల్ ఇష్యూస్ మరి ఉంటాయి కదా, ఎందుకు ఆ సీన్ తీసేసారు? అది ఏం తెలియదు. నాకు ఐడియా లేదు. అంటే బాగుంటదని మీకు అనిపించింది కదా ఆ టైంలో, అది తీసేసేసరికి మీకు తెలియదా అది అప్పటి వరకు తీసేసిండ్రని చూసినప్పుడు? లేదు, తెలియదు. అంటే ఏదైనా సరే చూసిన తర్వాతే మనకు, అప్- అంటే చాలా బయట ఉంటాయి అవుట్పుట్ దాంట్లో. వచ్చే వరకు మీకు తెలియదు ఆ తెలీదు. షార్ట్ తీసేసిండ్రని. చూసుకునే దాకా, రిలీజ్ అయిన దాకా అప్పుడు మీరు తెలీదు. అనుకున్నారా ఈ షార్ట్ లేదేంటి అని? అది ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆయన పడ్డ కష్టానికి, ఆ శ్రమకి ఆ, ఆ షాట్ ఉంటే బాగుండని నాకు పర్సనల్ గా అనిపించింది. ఓకే. ఇంకా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ అప్ అండ్ డౌన్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి ఎస్, ఇండస్ట్రీలోకి ఎస్, వచ్చినాక. ఎస్. మీకు ఎలాంటి అప్ అండ్ డౌన్స్ జరిగాయి? అవమానాలైతే పెద్దగా ఏం లేవండి. హ్మ్, జనరల్ గా క్రిటిసైజేషన్ అయితే జనరల్ గా ఉంటుంది, హ్మ్. కానీ అంత పెద్ద